నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. ఇక్కడ నిన్న ఐఏఎస్ కృష్ణతేజ గారు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా డైరెక్టర్ గా నియమితులైనటువంటి కృష్ణతేజ గారు ఆయన నిన్న పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నిన్న ఈ రోజు కూడా పర్యటన చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏంటనే దాని మీద ఆయన అవగాహన కల్పించుకోవడానికి ఆఫీసర్లతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఆయన రావడం పట్ల అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనసేనకు సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలు కూడా భారీ ఎత్తున గొల్లపురంలో జరుగుతున్నాయి. దాని పట్ల ఇక్కడ గొల్లపురంలో జనసేన నాయకులు జన సైనికులు స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నిన్న ఐఏఎస్ కృష్ణతేజ గారు పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను నిరూపించుకోవడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుని వచ్చి ఒకసారి వాటర్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ సైడ్ తీసుకొచ్చి మా మంచినీటిలో లోపాలు ఎక్కడ జరుగుతాయో అన్నీ కూడా చేయించి మంచినీటిని మంచి మెరుగైన వాటర్ ఇవ్వడానికి ప్రయత్నించారండి. ఒక భాగంగానే నిన్న కృష్ణతేజ లాంటి ఆఫీసర్లను తీసుకొచ్చండి మా నియోజకవర్గంలో పర్యటన చేయించి ఎవరికి ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో ఆయన ద్వారా జిల్లా స్థాయిలోనే కాకుండా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆఫీసర్ల ఐఏఎస్ ఆఫీసర్లని ఈ పిఠాపురాన్ని తీసుకుని వచ్చి పిఠాపురంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒకటి సమస్యలన్నింటినీ కూడా ఒకటి క్రమేపీ మార్పు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారండి. దీంట్లో భాగంగా మా నియోజకవర్గాన్ని ఒక మెరుగైన బంగారంలో చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నామండి. అందులో భాగంగా ఒకటి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని కూడా మా పిఠాపురం తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్లే కాకుండా కేరళలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండగా పనిచేసి మంచి పేరొందిన ఆఫీసర్లతో కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకొచ్చి పనిచేస్తారు. ఇదే మాకు పవన్ కళ్యాణ్ యొక్క పాలనకి నిదర్శనంగా మేము ఆశిస్తున్నామండి. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసేటప్పుడే ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది. దానిలో భాగంగా నేను కృష్ణతేజ గారు ఇక్కడ పర్యటన సాగిందని అనుకోవచ్చా? పర్యటన అయితే బాగా సాగిందండి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారి మా నియోజకవర్గాన్ని కాదు మా ఊరిని గొల్లపురంని మొత్తం మా పిఠాపురం నియోజకవర్గం ఊర్లన్నీ బాగా డెవలప్ చేసి బాగా అభివృద్ధి చేస్తారని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, మనకి బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా నిన్న కృష్ణతేజ గారు పిఠాపురం రావడం జరిగింది. దానిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బడ్జెట్ లో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కేంద్రం ఇచ్చినటువంటి అత్యధికంగా బడ్జెట్ లో కేటాయించడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో చేసినటువంటి సఖ్యత కారణంగా మనకి బడ్జెట్లో మిగతా రాష్ట్రాలన్నింటికంటే కూడా అత్యధికంగా అమరావతి యొక్క పునర్నిర్మాణానికి, పోలవరం యొక్క పూర్తి చేయడానికి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పన చేయడానికి బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించారు. అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలనకి నిదర్శనం ఏంటంటే నిన్న ఆర్డీగా ఉన్నటువంటి కృష్ణతేజ గారు మా పిఠాపురం నియోజకవర్గంలో సందర్శించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి వాటిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అదేవిధంగా గొల్లపురంలో తాగునీటి సమస్య అయినటువంటి దాని మీద హుటాహుటీన అధికారులను పంపి గొల్లపురం నగర పంచాయతీలో తాగునీటి సమస్యను తక్షణ పరిష్కారం చేసినందుకు మా అందరి తరపున ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి భూసేకరణ జరగడం జరిగింది. అది ఎంతో ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా గొల్లపురం నగర పంచాయతీలో కూడా కనీస వసతులైనటువంటి ఒక మున్సిపల్ పార్క్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, యువతకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్లు కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువ, గొల్లపురం టౌన్లో ట్రాఫిక్ సమస్య అత్యధికంగా ఉంది. దాన్ని కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా అందరి తరపున డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తున్నామండి. కృష్ణతేజ గారు పిఠాపురం రావడం, పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారు రావడం అది ఎంతవరకు సహకారం అవుతుందని అనుకుంటున్నారు? కృష్ణతేజ గారు గతంలో కేరళలోని వరదలు వచ్చినప్పుడు ఆయన చేసిన విధి విధానాలు అందరికీ తెలుసు. మన రాష్ట్ర నాయకులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఆ టైంలో అందరికీ తెలుసు.
ఆయన్ని ఎన్నుకోవడమే ఫస్ట్ మనకి చాలా మంచి జరిగిందని అందరూ అనుకున్నారు. తీరా ఆయన రంగంలో దిగి ఇక్కడ వచ్చి పరిశీలించి పర్యటన చేసి చూసిన ప్రతి అంశము కూడా 100% కంప్లీట్ అవుతుందని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. కృష్ణతేజ లాంటి ఆయన ఆర్డీగా రావడం, పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు మనకు ఉండడం, ఇవాళ కేంద్రం నుంచి అన్ని నిధులు వచ్చాయంటే ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని రాజకీయంలో పండిపోయిన నాయకులు కూడా అందరూ హర్షించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అటువంటి ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు ఈయన వచ్చి అన్ని చూడడం, ఆయన మొత్తం గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూడడం, ఆయన పరిష్కరించడానికి పూర్తి న్యాయం జరుగుతుందని జన సైనికులే కాదు, జనసేన నాయకులే కాదు, ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. పిఠాపురం పర్యటన రావడం అయితే జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు కృష్ణతేజ గారు మా నియోజకవర్గం వచ్చి పర్యటించడం నేను చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎంచుకున్నారు అనగానే మేము ఒకసారి ఆయన కోసం తెలుసుకోవాలని చెప్పేసి గూగుల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం జరిగిందండి. అయితే ఆయన కేరళలో ఒక వరద ముంపు ప్రాంతాలకు గురైనప్పుడు ఆయన తీసుకున్న యాక్టివ్నెస్ కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ చదువుతుంటే నిజంగా ఎలాంటి ఐఏ ఆఫీసరు మా రాష్ట్రంలో ఎందుకు లేడా అని అనిపించిందండి. పవన్ కళ్యాణ్ ద్వారాగా మేము అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ లాంటి వ్యక్తి మన పిఠాపురం నియోజకవర్గం తీసుకురావాలని ఆయన ఎప్పుడైతే సంకల్పించారో మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యామండి. నిజంగా అదే విధంగా మా నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఇంత అభివృద్ధి అలాంటి ఐఏ ఆఫీసర్ వల్ల జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో అలానే మా నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా మారుతుందని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ చాలా ఆశించి ఎంతో ఆనందంతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. అదే దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏదైతే నమ్ముకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అదే విధంగా ఆయన అడుగులు వేయడం మేము చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఈ కృష్ణతేజ గారు నిన్న పర్యటనలో వచ్చి పంచాయతీరాజ్ సంబంధించి పంచాయతీలన్నీ సందర్శించడం జరిగింది. ప్రతి సమస్య ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆయన కదలికలు చూస్తుంటే మాకు ఇప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఆశాభావం అయితే మాకైతే కలుగుతుంది. నిజంగా అలాంటి నాయకులు కానీ అలాంటి రాజకీయ నాయకులు కానీ అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా ఎక్కువ మంది అనుభవం ఉన్న ఆఫీసర్స్ అందరూ వచ్చి మా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉందండి. చూసారు కదా, ఇక్కడ గొల్లప్రోలికి సంబంధించి జనసేన నాయకులు జన సైనికులు కూడా కృష్ణతేజ గారు రావడం నిజంగా మన నియోజకవర్గం అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ని మా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగం చేసినందుకు మేము కృతజ్ఞతలై ఉంటాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మా నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని ఇచ్చిన మాట ప్రకారం పనులు మొదలుపెట్టారు, యాక్షన్ స్టార్ట్ చేశారని చెప్పి తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తున్నారు గొల్లప్రోలు జనసేన నాయకులు, జన సైనికులు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.